పొద్దున్న స్టార్ట్ చేస్తే ఏమైతుంది? ఏం పొద్దున్న నుంచి నీ పిల్లలు ఏడుపు మొత్తం షూట్ కొట్టినాక నన్ను బేవకూఫ్ గా చేసి 3 o'clock అన్నం పెడతారు. అట్లా ఓవర్ యాక్టింగ్ చేయకంటది. ఫ్రీగా కూర్చున్నా మంచిగా ఉంది. ఆడ ఏడుస్తుంటాను మనబెట్టి వచ్చినా కదా. ఆఫీస్ లో కూర్చుంటా ప్రశాంతంగా. సరే బాయ్ కూర్చోపో. సరే బాయ్ కూర్చోపో. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. నువ్వు దింపే లోపల నన్ను అడుముడుంగు. రోజు కిసీనికి వచ్చినాడు. అదే పాపం నాన్న అవి. అన్నం తీసుకొని వస్తామా? దా వెళ్దాం. దా వస్తావా? అన్నం తీసుకొని వస్తాం. దా బయటికి వెళ్ళిపో. నువ్వు బయటికి వెళ్ళి అన్నం తీసుకొని వచ్చేసే. దా స్కూల్కి వెళ్దాం. అన్న స్కూల్కి వెళ్ళేసి మనం ఆ విషయాన్ని తీసుకొని వస్తాం. ఓకేనా? ఎట్లా చూస్తుంది చూడు. ఎట్లా చూస్తుంది చూడు. అడుక్కునే పోతున్నాడు. రే వస్తున్నా రే. వస్తున్నా కీస్ తీసుకొని వస్తున్నా. రాజు గారు ఏం చేస్తున్నావు? అని అనుకుంటే మళ్ళీ ఏం తింటారా ఇప్పుడు? ఫోన్ అక్కడ ఉంది. ఏం చేస్తున్నావు? ఏం చేసినా ఏం చేయాలి? 1:30 అవుతుంది. అవును చాలా లేట్ అయిపోయింది. ఉంటావు దేనికి లేటు? పెట్టుకొని 1:30 అదే నా అంతలు చేసుకుంటే అయిపోతుంది. ఇప్పటి నా అంతలు నేను చేసుకుంటా. ఏ కిచెన్ లేదు. పిల్లలు పొద్దున్న స్టార్ట్ చేస్తే ఏమైతుంది? ఏం పొద్దున్న నుంచి నీ పిల్లలు ఏడుపు. అవో ఉల్లిగడ్డ వేయించింది కూడా మింగుతున్నా పిల్లగాడు. ఏ అవి ఈ కుయ్యా కిచెన్ ఏమో కానీ నాది మొత్తం లేట్ అయిపోతుంది మమ్మీ. నాకైతే తిండి నిజంగా మీరు ఎంత లేట్ చేస్తున్నారు. తిండి అయితే మరీ టూ మచ్ లేట్ చేస్తున్నారు. స్నానమే చేయలే కానీ అన్న బద్దాలు ఆడతాడు. అవునే టైం చూడు మమ్మీ. మీరు 1:20 అవుతుంది. 1:30 అవుతుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కెమెరా పట్టుకొని కుయ్యా కిచెన్ మొత్తం షూట్ కొట్టినాక నన్ను బేవకూఫ్ గా చేసి 3 o'clock అన్నం పెడతారు. ఎవరైనా లంచ్ ఎవరైనా 1 o'clock 2 o'clock చేస్తాం మమ్మీ. డైలీ అవుతుంది ఇది. అట్లా ఓవర్ యాక్టింగ్ చేయకంటది. ఆవిడ కెమెరా పట్టుకుంటేనే కదా నేను వండేది. డిరెస్పెక్ట్ఫుల్. ఇక నిన్నంటే మాత్రం కింద ఇన్ని కన్నా కామెంట్లు వస్తాయి. నీ పిల్లని నువ్వు సైకో లెక్క చేస్తున్నావు అని చెప్పేసి, నువ్వు పో వెళ్ళిపో చెయ్యి అది ఇది అని చెప్పేసి రూడ్ గా మాట్లాడినప్పుడు మాత్రం నాకు ఓవర్ సపోర్ట్ చేయడు. ఇప్పుడు నేను పండుగ పని చేసుకోవాలా, ఈ పని చేసుకోవాలా, నేను ఏం పని చేసుకోవాలి? మీ పిల్లల్ని పట్టుకొని ఎట్లా చేసుకోవాలి? ఏమో పండుగ 2 పిల్లలు పట్టుకోరా? ఇప్పుడైతే నేను ఏది నానబెట్టినా 8 గంటలకే మొదలు పెడతా. మామయ్యనని ఈయన పట్టుకుంటే చేస్తా, లేకుంటే డబ్బా మూత కథం. ఏం లేదు చేసేది. ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాను? ప్రతి సంక్రాంతికి నేను ఎప్పుడు చేయలేనే. నీకు అప్పుడు 2 పిల్లలు లేకుండే కదా. ఎవరైనా హెల్ప్ తీసుకోమమ్మా. నా హెల్ప్ తీసుకోవద్దు. పట్టుకో. ఏమనుకుంటారైనా అసలు నా పనిలేని చాతను కానీ వాడుకో ఊకే ఇంట్లో కూర్చున్నాను అనుకుంటారు మీరైతే. నిజంగా నీకు పని మనుషులు తక్కువ తోలుకరా. ఏదైనా వ్లాగ్స్ కొడతామని చెప్పేసి ఇంట్లుంటారు కదా. పని వస్తుంది కదా, పని వాళ్ళు వస్తారు కదా. ఎవరు చెప్పిన పైసా పడేస్తే పని వాళ్ళు వస్తారని? నువ్వే కదా. బా పైసలు ఇద్దాము మమ్మీ తెచ్చుకో అని చెప్పేసి అంట, కానీ పైసా భరిస్తా అని చెప్పేసి అన్నాడు. జల్లివి కానీ మమ్మీ నేను 1/2 hour చూస్తాను. 1/2 hour లోపల నువ్వు స్నానం చేసి రాకపో. నీకు నాకుంది పో. 2 గంటల వరకు రా. అయిపోయింది నాకు. ఫ్రీగా కూర్చున్నా మంచిగా ఉంది. ఆడ ఏడుస్తుంటాను మనబెట్టి వచ్చినా కదా. కోడలు ఇక్కడ కొట్టుకుంటున్నాడు. నీ షూట్ కాకపోతే ఏమో అన్ని ఒక్కటి చేస్తావు. నీది అయిపోతే ఏమో ఇది పట్టుకుంటావు. మంచిగా ఉంది తెలుసా టార్గెట్. జనాలు ఇద్దరు కొట్లాడుకుంటున్నాను. కొట్లాడుకోవడం కాదు, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా? కొట్లాడుకుంటారు అని చెప్పి రియాన్స్ గారు ఏడుస్తుండని కొంచెం ఎత్తుకుంటావా? ఇక్కడ పోయి నన్నంతడే మీరు ఆడంతలో ఏడవని నా పని నేను చేసుకుంటా. లే మరి టైంకి తిండి లేకపోతే పెడతా. గయ్యాళ్ళు అయిపోయింది ఇంట్లో అయితే. నన్ను చైన్ ఉండనిస్తుంది. అందుకే ఊకే ఆఫీస్లో పోయి కూర్చుంటా. ఈ మధ్యలో ఒక బ్లాగ్స్ వచ్చింది కాబట్టి మీ ఎంబడి ఉంటున్నా కానీ, లేకుంటే నేను పోయి ఆఫీస్లో కూర్చుంటా ప్రశాంతంగా. సరే బాయ్ కూర్చోపో. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. అవిష్ని తీసుకోంబో.
బంద్ చేసినప్పు. ఏం చేస్తున్నావు? మురుకులు ఏం ఇంత జల్దీ? జల్దేనా రోజుకొకటి చేసే వరకు అదే టైం కాదా? సంక్రాంతికా? సో గైస్ మా ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ అయిపోయినాయి. మీ ఇంట్లో స్టార్ట్ అయిందా కింద కామెంట్ చేయండి. ఈ మురుకులు ఊసనే చేస్తారు. నువ్వే వేస్తుంటావు ముడుకులు. నేనెందుకే? నేనే ఒత్తుతా. ఈ చూడగా అనుకోలే ఇంకా అది ఎట్లా చూస్తుంది చూడు. నర్రా పోయి వండుకుపోన్నాడు. పో బజ్జన్నాడు. ఆఫీస్కి తీసుకోవాలి. తీసుకెళ్ళాలా? ఏడవగలనే. ఏడిపించాం ఎట్లా కొడతా తెలుసా? వాళ్ళు అక్కడ ముడుకులు చేస్తున్నాడు. వీడు చేస్తారంట ముడుకులు. ఆమె ఒకడన్నా ప్రెస్ చేస్తా అంటే ప్రెస్ అని అర్థం చేసుకోరు. ఇప్పుడు సోదరాత్రి అవుతుంది. ఇంకా నీ పిల్లల గురించి ఇంకొకటి చేస్తామన్నాను అంటున్నావు. లాస్ట్ కు నీవే చేయాలి. ఇప్పుడు మమ్మల్ని వేస్తారు కదా. అది ఒక్కసారి ఇట్లా అనని అని అది చేసుకొని నాన్న ఇప్పటికే చాలా టైం అయిపోయింది చూడు. ఈ టైంకి అది చేస్తారు. ఆ భగవాన్ ఉంది. ఎన్ని కిలోలు చేస్తున్నావు? 2 కిలోలా? ఎందుకు తక్కువ? ఏం చేయాలి పిల్లలతో? ఇప్పుడే చూడవు డిస్టర్బ్ చేస్తున్నారా మీరు? అవి నువ్వు మంచిగా ఓకే నువ్వు చేయి. నువ్వు ఒకటి చేయి. ఆగు నేను చేపిస్తాను చెప్పినా. ఏడవకు. నేను చేపిస్తా ఆగు. అమ్మాయి ఏం టార్చర్ చేపిస్తాను. ఆగు అవి ఆగు. నువ్వు ఫస్ట్ నేర్చుకో. ఎట్లా చేస్తున్నావు చూడు. మా అమ్మ ఎట్లా చేస్తున్నా చూడు. పొద్దున్న చేస్తే ఏమైతుండే? అరే పొద్దున ఊకున్నాడు. ఆడు ఊకుంటాడా? ఎట్లా మాట్లాడతాడు నిజంగా? ఆగు లాస్ట్ నువ్వే బేటా. నీకే ఇదంతా. ఇప్పుడు మా అమ్మ తమ్ముడు తినిపిస్తా నువ్వే చేయి. అప్పుడు నువ్వు చేసే లెక్కలన్నీ అట్లుంటది. అంటే పొద్దున పిల్లలు ఉండు కాబట్టి పిల్లలు సతాయించింది కాబట్టి చేయలేదు. బా అవ్వ కావాలి పువ్వ కావాలి. అవ్వ అంటున్నావు. ఇంకా ఆయన దిగుతుండు చూసావా? చెయ్యి. ఈ చేసే వరకు ఇచ్చి పెడతలేదు. చెయ్యి. అది ఉల్టా దింపుతున్నావు. ఉల్టా తింటున్నావు. అవి ఇట్లా దింపాలి. ఒక 2-3 ఏళ్ళు కానీ నువ్వే వచ్చాలి. ఇది కింద వస్తుంది. మనం కింద వస్తుంది. తిప్పు గట్టిగా ఫాస్ట్. నీ మురుకు నువ్వు చేసుకున్నా. నువ్వు దింపే లోపల నన్ను అడుము డింగు. అరే ఉల్టా మళ్ళీ ఉల్టా ఇస్తున్నావురా. అందుకే ఎత్తు మీద కూర్చున్నా. చాలా నీకే. ఓకేనా? నీకే అది. లో ఇక లో అవి లో. ఏం చేస్తుండే? తింటలేరా? రే ముందు తింటలేవురా నువ్వు? ముందు తింటలే. నీకేమైందిరా? ఇది తిన్నరా? ఇట్లా సతాయిస్తున్నారేంట్రా మీరు? రే పైనకి రాకు. మొత్తం అంటే కూర్చు. నువ్వు కూర్చు. ఏ ఇట్లా సతాయిస్తున్నాడు. తిన్నికేమైందిరా? ఇంటరాడు. క్యాట్ విలువగానే వచ్చి తింటారు. పల్ల పైన వేస్తారు. ఇంకా ఏం చేస్తున్నావు మ్యామ్? ముడుకులు అవుతున్నాయి. సంక్రాంతి ఇంకా మంచిగా వేస్తుంది. ఇట్లా
మన పాతింట్లో ఉన్నప్పుడు ముగ్గురు నలుగురు అంటే ఇట్లా వస్తుండే కింద ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నా ఉండే. సరే డబ్బా మొత్తం నింపుతాను ఎండ్ ఆఫ్ ది డే మీకు పెడతాను. సో మీరు స్టార్ట్ చేశారా సంక్రాంతి వంటకాలు? అయిపోయినా ముడుకులు పెట్టుడు అయిపోయినాయా? ఇంకో టైం చూడండి ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పుడు పాపం వర్క్లో బిజీ ఉండి ఇప్పుడు తినిపిస్తుంది ఉషా ఈయనకి. చిన్నోనికి అయితే ఎప్పుడో తినిపించింది. మనోడు ముడుకులు తిన్నాడు కాబట్టి కొంచెం ఉండగలేదు ఈ టైం వరకు. ఇంకా కాలే మమ్మీ మాకు పెట్టి ఆకలి అవుతుంది. నేను చెప్పానా ఎండ్ ఆఫ్ ది ఇవి అయ్యే వరకు మా భగవాన్ నేను నిండుతానని చెప్పేసి డబ్బా ఒకటే నిండి ప్రతిసారి 2 నిండుతుంది. చాలా మరి మీరు ఎప్పుడు తింటారు? హుషారు పేపర్ తింటుంది చూడు కొడుకుతూ. ఏయ్ దీన్ని కొడుకి పెట్టింది చూడు అట్లా కొడుకుతున్నాడు. పేపర్ తిననియాలా? ఎందుకు నాన్న తిననియాలి? రే నువ్వు కూడా నీ అన్నలేక పేపర్లు తిని నేర్చుకున్నావారా చోటా? ఇదేం డాన్స్ అది? దుఃఖాన్ని సతాయించినావు అవి. అరే పాపం రా రే అవి. వాడేమో బొమ్మలేక నన్ను ఏం చేస్తాడు అర్థం లేదు. లేవాడుతుంది చూసినవాడు లేవో. కొట్టు నాన్న కొట్టు బీట్ కొట్టు కొడుతుండ్రు అవి ఆడు. వద్దునా కడుపున ప్లేస్ అంట్లో తీపియాడు చేయమంటే ఇంక ఓవర్గా చేస్తున్నాడు. ముందుకు రాడు అంటే కోపం నీకు ఊరికి తెచ్చిస్తామని టైం పాస్ చేయకే నడువు అనుకోండి. టైం కూడా ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. రియల్ ఏంది నువ్వు బంద్ చేసుకోలేవా? అని మండబెట్టినాడు అవి నన్ను అనుకున్నాడు. ఇక చాలా లేట్ అయిపోయింది. రేపు స్కూల్కి వెళ్ళి ఉన్నాడు. చూడా కొడతాను ఎవరు అని లేబట్టి నేను అనుకుంటా. ఇక నేను కార్నర్లు వెళ్ళా కానీ అండ్ ఇయే అవి ఎంత ప్రేమతో నీ దగ్గరకు వస్తాను ఎందుకు కొడుతున్నావు నాన్న? రోజు కిస్సీనికి వచ్చినాడు. అదే పాపం నాన్న అవి కిచ్చి మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది చూసినా అవిష్ గారు. వాడి దగ్గరకు వచ్చి వండుకుంటుంటే వాడు ఎంత దూరం చేస్తున్నాడు. అమ్మాయి లెక్క మాట్లాడబట్టే అన్నన్ కొట్టు ఇంక అర్థమవుతున్నాయి మాటలన్నీ. అవి తమ్ముడు నాన్న ఏం రా అంటే అడిగిడు దేనికి పట్టిస్తాడంట చూడండి. డయాన్కి పట్టిస్తావా? కిచ్చి చూడకి గుడ్ నైట్ చెప్పు నాన్న. అవి తమ్ముడు అట్లా గుడ్ నైట్ చెప్పు. హగ్ చేసుకో హగ్గిచ్చి పాపం నాన్న చూసిన వాడు. అవి కిచ్చు వినవా నా మాట? ఇట్లా అవుతున్నావేంట్రా? తమ్ముడు అంటే ఎవరికైనా ప్రేమ ఉండాలి. నాకు గా నాన్న తమ్మునికి సో బ్యాడ్. గుడ్ నైట్ చెప్పు.
ఇంకా చూడు. సో గైజ్ ఈరోజు బ్లాగ్ ఇంతే. రేపు బ్లాగ్లో కలిసాం. అప్పటికి బాయ్ అప్పు. బాయ్ చెప్పే బాయ్. బాయ్.